చెప్తున్నదే నేను రేపు నైట్ బయలుదేరా అక్క, ఎల్లుండి చల్లబెట్టే ఎల్లుండి ఇప్పించేత సోమవారం అన్నా. నువ్వు ఓవరే మీ నాన్నలాగా చేసుకున్నాను మళ్ళీ నువ్వు వెళ్ళకుండా కాకపోతే అక్కడ వాళ్ళకే సార్ది ఏం లేదు నాదే అంత అనమాట. ముందే చేసుకోవచ్చు కాదురా, నువ్వు కాటన్లో ఆఫీస్ పెట్టాలంటే ఆఫీస్ పట్టుద్ది అది.
7వ తారీఖు అన్నావు ఆడు కూతురు ఇవ్వద్దని అదే అయిపోయింది. అందరి పనులు చేసుకున్న మనం టైం చేసుకోవాలి. అందరూ భయపడుతున్నారు. అయిపోయిన తర్వాత నీ ఇష్టం అది. మంచి క్రిటికల్ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఉడుకుతానంటే ఎట్లా కుదిరిద్ది? అట్లా చేశాడు వాడు. అటు బండోడు కూడా ఫోన్ చేశాడంట. మరి మేము ఎందుకు కంగారు పడుతున్నాం నువ్వు అర్థం చేసుకోవాలి. మీ అమ్మని తిట్టాడు. ఆడ ఎంత చేస్తాడో పెద్ద ముద్రని అక్కడైతే తిరుగుతాడు హైదరాబాద్ చుట్టూ ఏం చేస్తానని. రాత్రి దాని చుట్టూ తిరిగి ఒక అరగంటలో ఉన్న కలిసేసరికి ఎంతసేపు రైట్లో రమ్మని పాటు కానీ 10,000 అయితే ఏం చేస్తా ఏడు సంపాదిస్తున్నాడు కాబట్టి అటు సంపాదిస్తున్నాడుగా 5 లక్షలు వస్తేగా ముందు రైట్లో వచ్చి పని చేసుకున్నాడు. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుంది? వచ్చే వారం ఉంటుందా? వారం ఏంటి వాడు ఖాళీగా ఉంటే రమ్మను. నీకు ఒక్కరోజు రోజు ఆయన మళ్ళీ అడుగుతానంటాడు ఏంటి అడగటం కాదు, దగ్గర కూర్చొని ఏ టైం అడగడం బాగుండదా? నువ్వు ఏ టైంలో అయినా అక్కడ కూర్చొని ఇది తెల్లటం వచ్చారంటే ఎవరు పంపిరా? నాయన తీసారా బాబు పుణ్యం పంపబాకండ్రా. ఎందుకు ఎంతవరకు వచ్చిన తర్వాత సిగ్గెందుకురా? అది చేయడం తప్పు. సిగ్గెందుకు? నువ్వు చేయలేదుగా. నువ్వు వద్దలేదు కదా అన్ని. అది రా పొరివేందుకు భద్ర కాపురం చేయండి దాన్ని ఇంట్లో ఉంచుకోవాలి కదా. నువ్వేం తప్పు చేయలేదుగా. నువ్వు ఆపేశావు కదా. ఉంటుంది ఎందుకంటే ఆదివారం నాడు పిల్లల దగ్గర ఉండాలంట. హాలిడే ఉంటే కలవచ్చుగా అక్కని. అదే చిన్నోడా నీవు అసలు ఏంటో అప్పుడంటే ఆడ ఎంత ముద్రో నీకు తెలుస్తుందా? పాపను బాబు కూడా భయపడి చెప్పి ఎంతమంది భయపడతానంటే నీకు పొగలు ఎక్కువే ఉంది. అదేమంటే బీపీ ఎక్కువ తెచ్చుకుంటున్నావు. ఇంతమంది చెప్పారంటే ఆడు ఎంత ముద్ర ఆ ఊరు వెళ్తే ఆడు పెద్ద గాలి ఉండకూడదు రౌడీ ఉండకూడదు అని అన్నారంట. ఆడు డబ్బు ఇచ్చి రాస్తాడు కూతురు కోసం ఏమైనా చేస్తాడు అంటే నువ్వు వినిపించుకోవట్లా. మనం వేసి ఉంచితే మనం ఏం